నమస్తే అండి. నేను డాక్టర్ అభిలాష్ గవర్రాజు, ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, అరిలోవా, విశాఖపట్నం. చాలా క్యాన్సర్ అవేర్నెస్ మీద టాక్స్ ఇస్తాం, వీడియోస్ ఇస్తాం, చిన్న సోషల్ మీడియాలో మెసేజెస్ అవన్నీ ఇస్తూ ఉంటాం. అండ్ వాటిని జస్ట్ ఇచ్చేసి అలా వదిలేసామండి. దాని వెనకాల మా టీము ఆ వీడియోస్ మీద వచ్చిన డౌట్స్ కానీ, కమెంట్స్ కానీ, ఇంకేదన్నా పబ్లిక్కి అవసరమైన విషయాలు ఇంకేంటి, వాళ్ళు ఏమడుగుతున్నారు, వాళ్ళు ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారు అన్న వాటిని కూడా అంతా ట్రాక్ చేసి మా టీము కొన్ని క్వశ్చన్స్ అనేవి మాకు ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. పబ్లిక్ అడిగినవి డిస్కస్ చేద్దాం, వాటి గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. క్యాన్సర్ 3rd స్టేజ్లో ఉంటే చనిపోతారా అని ఎవరో ఐ థింక్ కమెంట్ పెట్టారు. దానికి నేను ఇచ్చే మొట్టమొదటి జవాబు ఏంటంటే, ఇవాల్టి నాడున క్యాన్సర్ 4వ స్టేజ్లో ఉన్నా కూడా పేషెంట్స్ చనిపోవట్లేదు అంటే ఏమిటి దాని అర్థం? ఇంకొంచెం వివరంగా మాట్లాడదాం. పాతకాలాలతో పోలిస్తే ఇవాల్టి నాడున కొన్ని క్యాన్సర్లకి, అన్ని క్యాన్సర్లు కాదు, అది కూడా నేను వివరంగా చెప్తున్నాను, కొన్ని క్యాన్సర్లకి 4వ స్టేజ్లో ఉన్నా కూడా మనం వైద్యం చేయగలుగుతున్నాము, వాళ్ళ ఆయుష్ ఇంకొంత పెంచగలుగుతున్నాము. ఇదంతా పాత రోజులతో పోలిస్తే. సార్ మరి క్యాన్సర్ని క్యూర్ చేసేలేమా అని కొంతమంది కూడా అడుగుతారు. 4వ స్టేజ్ క్యాన్సర్ని క్యూర్ చేసే రోజులు ఇంకా ఇవాళకి లేవు, రేపు రావచ్చు. రేపు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ప్రభుత్వం మాట్లాడుతుంది, డాక్టర్లు, మేము కూడా దాని గురించి మాట్లాడతాం. కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, క్యాన్సర్ 3rd స్టేజ్లో ఉంటే చనిపోతారా? సో 3rd స్టేజ్లో ఉన్న పేషెంట్స్ ఎప్పుడైనా మా దగ్గరకు వచ్చినప్పుడు అసలు బాడీలో ఏ అవయవంలో ఉందో ఆ క్యాన్సర్ ఫస్ట్ మనం గుర్తించాలి. దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఏంటి చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్నది ఒక ప్లాన్ వేసుకుంటాం. పేషెంట్ సపోజ్ బాగా ఎల్డర్లీగా ఉన్నారు, అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు మా వైపు నుంచి చేసే ట్రీట్మెంట్ని ఎలాగ కస్టమైజ్ చేయొచ్చు, ఎలాగ ఆ పేషెంట్కి అనుకూలంగా మనం చేయొచ్చు అన్నది ఆలోచిస్తాం. బట్ యూజువల్గా స్టేజ్ 3లో ఉన్న పేషెంట్స్కి రిజల్ట్ ఆర్ సర్వైవల్ అంటాం, అంటే 5 years సర్వైవల్ అంటాం. బ్రాడ్గా మాట్లాడితే 5 years సర్వైవల్ అంటే ఒక 3వ స్టేజ్లో ఉన్న పేషెంట్కి మనం కరెక్ట్ వైద్యం చేయగలిగితే 5 సంవత్సరాల తర్వాత యావరేజ్గా రిజల్ట్ మాట్లాడితే సుమారుగా 50 నుంచి 60% రిజల్టే మనం ఇవ్వగలుగుతాం. అర్థమవుతుందండి? ఇది రీసెర్చ్లోని, పుస్తకాల్లోని ఉంటుంది, డేటా బట్టి మనం ఇవి ఫిగర్స్ మనం మాట్లాడతాం. సో స్టేజ్ 3 పేషెంట్స్లో 50 నుంచి 60% మందికి మనం మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతాము. బట్ వాటిల్లో కూడా కొంతమందికి పూర్తి రిజల్ట్ ఆర్ మంచి రిజల్ట్ రాకపోవచ్చు.